నమస్కారం, వెల్కమ్ టు అమరావతి న్యూస్. ఈనాటి వార్తలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. యువత ఆలోచనతో ముందుకు వస్తే పారిశ్రామిక యూనిట్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చేయూత ఇస్తుందని ప్రకటించారు. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ప్లగ్ అండ్ ప్లే విధానంలో పారిశ్రామిక పార్కుని అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. విద్యుత్, నీటి సరఫరా, రహదారులు మరియు ఇతర మౌలిక సదుపాయాలను ఈ పార్కులో కల్పిస్తూ పెట్టుబడులకు అనుగుణంగా ఉండేలా తీర్చిదిద్దుతామని అన్నారు. నేను పనిచేసేది భావితరాల భవిష్యత్తు కోసం. ఇక్కడే పిల్లలున్నారు, 7వ తరగతో 8వ తరగతి చదువుకుంటున్నారు. మీరు చదువు పూర్తయ్యే కొందికి మీరు ఎక్కడికి పోయే పని లేకుండా మీ ఊర్లో కానీ మీ ప్రాంతంలో ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. ఈరోజు నా జీవితంలో చాలా హ్యాపీయెస్ట్ డే. ఎందుకు ఆ మాట అంటున్నానంటే 87 ప్లేసెస్లో ఒక నూతనమైన కాన్సెప్ట్ కోసం 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ అందరూ ఉద్యోగాలు ఇస్తూ ఉంటారు. నేను ఉద్యోగమే కాదు, నిన్ను పారిశ్రామికవేత్తగా చేస్తానని చెప్పిన మొట్టమొదటి ప్రభుత్వం తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం. అలాంటి ఒక హిస్టారికల్ డే. అనేక సార్లు నేను ముఖ్యమంత్రి అయ్యాను, అనేక పెట్టుబడులు తీసుకొచ్చాం. అందరూ మాటలు చెప్తారు, నేను చేసిన పనులే నాకు సాక్ష్యాలు. భిన్నమైన పరిస్థితుల్లో 17 నెలల నుంచి ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నాం. చాలా సమస్యల సుడిగుండంలో నుంచి మేము పనిచేసే పరిస్థితికి వచ్చాం. పెట్టుబడుల కోసం, మన యువత భవిష్యత్తు కోసం కన్న కలలు ఒక్కొక్కటి నిజం అవుతున్నాయి. ఎన్నికల సమయంలో ఒక మాట చెప్పాను. ఆ రోజు నేను చెప్పింది, నాకు అనుభవం ఉంది, చేశాం, మళ్ళీ హామీ ఇస్తున్నా, సమిక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో ఏపీ బ్రాండ్ని మళ్ళీ బిల్డప్ చేస్తారని నేను ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను. అది ఇప్పటికి కూడా మీకు జ్ఞాపకం ఉంటుంది. ఇంకో పక్క పెట్టుబడులు తెచ్చి 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నాం. 20 లక్షల మందికి ఉద్యోగాలంటే చాలామంది అవహేళన చేశారు. ఆ దిశగా ఈరోజు మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. ఈ రోజు నుంచి మీరు చూస్తే ఇప్పటికే చాలా ధాన్యం కొనుగోలు చేసిన 3 గంటల వ్యవధిలోనే రైతు ఖాతాలో డబ్బు జమ చేసేలా ప్రణాళికను రూపొందిస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. కొనుగోలు చేస్తే ఈ సంవత్సరం కేవలం ఖరీఫ్ మాసానికే 51 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరైతే ఉదయం 10 రైతు కల్లాల దగ్గర నుంచి ట్రక్ షీట్ ఆయన జనరేట్ చేయగలుగుతారో రైతు సహాయ కేంద్రాల్లో 3 గంటల లోపే వాళ్ళ ఖాతాలోకి డబ్బులు జమ చేసేటట్టు బ్యాంకులతో మాట్లాడుకుని మేము ఒక అద్భుతమైన ప్రక్రియ ముందుకు తీసుకెళ్తున్నాం. 24 గంటల లోపే ఖచ్చితంగా మేము అందిస్తాం. బ్యాంక్ హాలిడే రోజు అది జరగదు. దాదాపు ఇప్పటి వరకు 28,000 లారీలు, ట్రాక్టర్లు నమోదు చేసుకున్నారు. వాళ్ళకి జీపీఎస్లు ఫిట్ చేసాం. ట్రాన్స్పోర్ట్ ఎవరైనా చేసుకోవచ్చు. ఇదివరకు ఏంటంటే దీని వరకే పరిమితం అయ్యేది, ఇప్పుడు మిల్లర్లు కూడా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. ఆ వెసులుబాటుతోటి రైతులకి కల్లాల దగ్గర నుంచే మేము ధాన్యం తీసుకుని వెళ్లే విధంగా కల్పించాం. రైతు సహాయ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలతో ఏదైతే మెషిన్ ఉందో, యంత్రం ఉందో, అదే యంత్రం, అదే కంపెనీ, అదే మోడల్ మిల్లర్ దగ్గర కూడా అదే ఉంటుంది. ఈసారి మీకు చిట్టీలు అవసరం లేదు. ఎప్పుడైతే మీరు ధాన్యం తీసుకొచ్చి మీరు తూకం వేశారో, ఇమ్మీడియట్గా తేమ శాతం చెక్ చేసుకున్నారో, అదే బ్లూటూత్లో ఆ మిల్లు కూడా వెళ్ళిపోతుంది. మాకు మా సెంట్రల్ సిస్టంలో కూడా అదే వస్తుంది. సో దీంట్లో పెదకాకాని మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు మీరాబాయి రామారావుపై అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందడంపై పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్మానానికి తెలుగుదేశం పార్టీ మరియు వైసీపీ ఎంపీటీసీలు సభ్యులు కలిసి చేయూత కట్టారు. గత 5 ఏళ్లుగా ఆ ఎంపీపీపై అవినీతి, దౌర్జన్యాలు జరిగాయని, ఇది ప్రజల తీర్పు మాత్రమే కాదు, ధర్మాసనం ప్రజాస్వామ్యం గెలిచిన రోజని ఆయన పేర్కొన్నారు. పరపతిని, అధికారాన్ని ఉపయోగించి ఆనాడున్న శాసనసభ్యుడితో కలిసి ప్రభుత్వ పథకాలు అమల్లో అవినీతికి పాల్పడటం జరిగింది. జలకళకు సంబంధించిన బోర్లు వేసే కాంట్రాక్ట్ని తీసుకొని రైతుల దగ్గర నుంచి, ప్రతి ఒక్క రైతు దగ్గర నుంచి 10 నుంచి 20 వేల రూపాయలు అక్రమ వసూళ్లు చేసి, పైగా నాణ్యత కలిగిన పరికరాలు ఏమన్నా వేశారా అంటే
అది లేదు. ప్రభుత్వంలో ఒక జీవో రాగానే అన్ని పార్టీలని బెదిరించి కోర్టులో కేసులు రాత్రికి రాత్రి సడన్ గా విత్డ్రా చేసి ఆ భూమి ఏదైతే ఆ 8 మంది మీద ఉన్న భూమిని కిలారి వెంకట రోసికి సంబంధించిన బినామీల పేరు మీద, ఎంపీపీ ఇతర వ్యక్తుల పేర్ల మీద రిజిస్టర్ చేసిన మాట వాస్తవం. ఇది అధికార దుర్వినియోగం కాదా? అదేవిధంగా మండల పరిషత్ కానీ ప్రభుత్వ నిధుల నుంచి వచ్చిన గ్రాంట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరన్నా కట్టడానికి ముందుకు వస్తే వాళ్ళకిచ్చి వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ వసూలు చేసిన మాట వాస్తవం కదా? అరాచకం చేసిన ఎంపీపీని 2 పార్టీలకు సంబంధించిన ఎంపీటీసీ సభ్యులు దింపితే ఇది ప్రజాస్వామ్యాన్ని బతికించిన రోజు. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై, దీని వెనుక జరిగిన భారీ కుంభకోణంపై రాజకీయ చర్చ ఉధృతంగా సాగుతుంది. ఈ విషయంలో శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ద్వారా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికు 250 కోట్ల రూపాయలు చెల్లించినట్లు ఆరోపించారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ మేకింగ్ లో భాగమని, ఈ కుంభకోణం వెనుక పార్టీ లీడర్షిప్ ఉందని ఆమె స్పష్టం చేశారు. ఈ ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. భక్తుల్లో ఆగ్రహం పెరిగింది. దర్యాప్తు మరింత లోతుగా సాగాలని డిమాండ్లు గుమిగుప్పిస్తున్నాయి. ఆధ్వర్యంలో సిట్ వచ్చింది. సిట్ రిపోర్టు బయటకు వచ్చింది. 63 లక్షల కిలోల నెయ్యి కల్తీ అయ్యిందని చెప్తా ఉన్నారు. 250 కోట్లు కొట్టేశారని చెప్తా ఉన్నారు. ఎవరైతే ఈ రసాయనాలు సప్లై చేశాడో నెయ్యి రూపంలో బోలే బాబా, అతను పద్దాక వైవి సుబ్బారెడ్డికి ఇంటికి వెళ్ళిన వీడియోలన్నీ అందరికీ తెలుస్తూనే ఉన్నాయి. ఈరోజు సిట్ ఇంకొద్దిగా దూకుడు పెంచి వైవి సుబ్బారెడ్డికి కూడా నోటీసులు ఇచ్చింది. వైవి సుబ్బారెడ్డిని శిక్షించాలి. వైవి సుబ్బారెడ్డి వెనకమాల ఎవరున్నారో నిగ్గు తేల్చాలి. ఈ 250 కోట్లు ఏ ప్యాలెస్లో ఉన్నాయో నిగ్గు తేల్చాలి. కరుణాకర్ రెడ్డిని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నందుకు అతనికి కూడా నోటీసులు ఇవ్వాలి. ఏదైతే సిట్టు బృందం ఉందో వాళ్ళు హిందూ మతం యొక్క సాంప్రదాయాల్ని, నమ్మకాన్ని ఖచ్చితంగా కీపప్ చెయ్యాలి అని చెప్పి సిట్ ఇంకా దూకుడు పెంచి మిగతా వాళ్ళని కూడా బయట వేసి తగిన విధంగా శిక్షించాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. భారతదేశంలో విద్యారంగం అభివృద్ధికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ చేసిన కృషి అమోఘమని ఎమ్మెల్యే గల్లా మాధవి కీర్తించారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయం మంగళవారం మౌలానా అబుల్ కలాం ఆజాద్ 130వ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి గల్లా మాధవి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ జీవితాన్ని ఆవిష్కరించారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడిగా, విద్యారంగ పరిరక్షకుడిగా దేశానికి ఆయన చేసిన సేవల గురించి కొనియాడారు. ఆయన ఆశయాలను కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని అన్నారు. నమస్కారం అండి. ఈరోజు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి 138వ జయంతిని పురస్కరించుకొని గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరం కలిసి ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు మైనారిటీ దినంగా, అదేవిధంగా విద్యా దినంగా ప్రకటించడం జరిగింది. ఆయన కనపరిచిన అశేష కృషికి ఇది నిదర్శనంగా, ఆయన చూపించిన ఈ స్ఫూర్తిలో అందరం కూడా ఆయన బాటలో నడుస్తాము అని చెప్పి ఈ సందర్భంగా అందరికీ చెప్తూ, మరి విద్యే అన్నిటికీ మూలం, ఆ అసమానతల్ని రూపుమాపుతుంది అని నమ్మిన ఎందరో గొప్ప వ్యక్తుల్లో అబుల్ కలాం ఆజాద్ గారు ముందు నిలుస్తారు. మరి ఆయన మొట్టమొదటి విద్యా మంత్రిగా మనకి భారతదేశంలో ఆయన ఇచ్చిన కృషి, అదేవిధంగా గాంధీజీ గారితో సహా స్వాతంత్రం సాధించడం కోసం ఆయన చేసిన అశేష కృషి అందరికీ తెలిసిందే. బహుముఖ ప్రజ్ఞాశాలిగా, విద్యావేత్తగా ఆయన అందించిన సేవలు అనిర్వచనీయం. మరి అన్నిటికంటే ఇంకా గొప్ప విషయం ఏంటంటే, అధికారంలో ఉండంగా భారతరత్న తీసుకోవడం సాటి కాదు, పరిపాటి కాదు అని చెప్పి చాలా సున్నితంగా తిరస్కరించిన మహోన్నత వ్యక్తి. మరి ఆయన సేవల్ని గుర్తించి తర్వాత ఆయన కాలం చేసిన తర్వాత భారతరత్న ఆయనకి అందించడం జరిగింది. మన భారతరత్న, మన ముద్దు బిడ్డ, ఎప్పుడు హిందూ ముస్లిం బాయి బాయి అనే ఒక కమిటీని ఏర్పాటు చేసిన దానికి కూడా లీడ్ చేసిన మహోన్నత వ్యక్తి. ఈరోజు ఆయన స్ఫూర్తితో యావత్ భారతదేశం కూడా ఐక్యతగా ఉండి అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్ళి భారతదేశం యొక్క డెవలప్మెంట్లో అందరూ భాగస్వామ్యులు అవ్వాలి అని చెప్పి ప్రతి ఒక్క ముస్లిం సోదరుల్ని సందర్భంగా కోరుకుంటూ, మరి ఆయన ఇచ్చిన అశేష కృషికి, ఆయన ఇచ్చిన సేవలకి ఈరోజు మైనారిటీ సోదరులు అందరూ కూడా రుణపడి ఉంటాము. విద్యకి ఆయన ఇచ్చిన ప్రాముఖ్యతకి కూడా ఈరోజు
చదువుకుంటున్న ప్రతి ఒక్క విద్యార్థి ఆయనకి రుణపడి ఉంటారు అని చెప్పుకోవడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. ఇవన్నిటి ఆయన కనపరిచిన అశేష కృషిని గుర్తు చేసుకుంటూ ఈరోజు ఆయనకి గణ నివాళులు అర్పించడం మా అందరి అదృష్టంగా భావిస్తూ మరొకసారి విచ్చేసిన నాయకులకి ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి మంగళవారం వైసీపీ గుంటూరు అర్బన్ కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నూరి ఫాతిమా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ జీవితాన్ని ఆవిష్కరించారు. ఆయన ఆశయాలను నేటి పాలకులకు తూట్లు పొడుస్తున్నాయని విమర్శించారు. ఆయన సిద్ధాంతాలకు వైసీపీ కట్టుబడి ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి 137వ జయంతి సందర్భంగా ఆయనకి గుంటూరు తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో ఈరోజు ఘన నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్గా చేసిన ఆయన మరీ ముఖ్యంగా హిందూ ముస్లిం అందరం కలిసి ఉండాలి అని చెప్పి ఈ దేశానికే మరి ఒక ఫ్రీడమ్ ఫైటర్గా నిలిచి ఒక మైనారిటీ సోదరుడి ఉండి ఆయన అందరికీ ఆదర్శంగా మైనారిటీలకి మరీ ముఖ్యంగా చదువు అనేది ప్రాధాన్యతగా ఉండాలి అని చెప్పి ఆయన మరి ఈరోజు ఆయనకి నివాళులు అర్పించుకుంటున్నామనంటే ఆయన త్యాగం అలాగే ఆయన చేసిన సేవ, ఈ దేశానికి ఆయన చేసిన సేవని ఈరోజు మేమందరం స్మరించుకుంటా ఉన్నాము. ఆయన మహిళల్ని చదవాలి, మహిళలు ఉన్నత స్థానానికి వెళ్ళాలి, అలాగే పిల్లలు కూడా చదువుకోవాలి, వాళ్ళకు కూడా మంచి విద్య ఉండాలి అని చెప్పి ఆలోచన చేసిన ఆయన ఈరోజు నిజంగానే చిరస్థాయిగా రాబోయే తరాలకు కూడా ఆయన ఒక జ్ఞాపకార్థంగా ఆయనకి ఈరోజు స్మరించుకుంటూ ఈరోజు నేషనల్ ఎడ్యుకేషన్ డేగా కూడా మనం జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఆయన బాటలోనే మన ప్రియతమైన నాయకులు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా మైనారిటీలకు 4% రిజర్వేషన్తో మరి ప్రతి ఒక్క మైనారిటీ సోదరిమణులు గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలుచుకున్నారు. వాళ్ళ వల్ల ఎంతో మంది పేదవాళ్ళు చదువుకున్నారు. ఆ బాటలోనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రోజు వరకు మీరు చూసుకుంటే మైనారిటీలకు ప్రతి దాంట్లో కూడా ప్రాధాన్యత ఇచ్చి, అంటే ప్రతి ఒక్క సామాజిక వర్గమే కాదు ప్రతి ఒక్క దాంట్లో కూడా మహిళలు ఉండాలి, ప్రతి ఒక్క దాంట్లో కూడా మైనారిటీలు ఉండాలి అని చెప్పి ప్రతి దాంట్లో ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఉన్నత స్థానానికి వెళ్ళడానికి కూడా ఆయన కూడా కృషి చేశారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా ఆయన ఆశయాలు. గుంటూరు వెంగళాయపాలెం గ్రామంలోని 1.20 కోట్లతో నిర్మించిన 21 ఎకరాల చెరువుని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయక మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్తో కలిసి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మంగళవారం ప్రారంభించారు. కొండవాగు నీటి ప్రవాహం ఈ చెరువుకు ప్రధాన నీటి వనరని, చెరువు వద్ద స్థానిక విఘ్నేశ్వరుని పోలేరమ్మ అమ్మవారి ఆలయాన్ని మంత్రులు అతిథులు దర్శించుకున్నారు. నక్షత్ర వనంలో మొక్కలు నాటి వాకింగ్ ట్రాక్ పై నడిచి పరిశీలించారు. పునరుద్ధరించిన బావిని, చిన్నారులకు ఏర్పాటు చేసిన పార్కును, వ్యాయామానికి ఏర్పాటు చేసిన పార్కును, ఓపెన్ ఎయిర్ థియేటర్ను సందర్శించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ సాంస్కృతిక వికాసానికి జలమే ఆధారమని అన్నారు. జల సంరక్షణకు కార్యక్రమానికి వల్ల సుస్థిర ఆర్థిక వ్యవస్థకు దోహదం చేస్తుందని అన్నారు. వెంగళాయపాలెం చెరువు ఆదర్శంగా తీసుకుని దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో అమలు చేయుటకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, గల్లా మాధవి, మొహమ్మద్ నజీర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవి, రాష్ట్ర జిల్లా స్థాయి ముఖ్య అతిథులు పాల్గొన్నారు. మంత్రి చంద్రశేఖर पेमास्वामी जी, हमारे लोकल एमएलए और बाकी साथियों के साथ वाटर शेड महोत्सव का प्रारंभ हम कर रहे हैं और प्रधानमंत्री जी की प्रेरणा से इस बार वाटर शेड में हमने तय किया है कि हम पुरानी जो वाटर बॉडीज है उनको भी ठीक करेंगे, उनका पुनरुत्थान करेंगे। जल ही जीवन है, जल के बिना जीवन नहीं और मिट्टी के बिना खेती नहीं, तो पानी भी बचाना पड़ेगा और मिट्टी सॉइल भी बचानी पड़ेगी। और वाटर शेड की योजना, प्रधानमंत्री सूक्ष्म सिंचाई योजना, जल और माटी दोनों को बचाने के लिए वरदान है। वाटर शेड मिशन के अंतर्गत कई वाटर बॉडीज बनी पहले, चेक डैम, स्टाफ डैम, बोरी बंधान, पर्कुलेशन टैंक, जिससे वाटर रिचार्ज भी हुआ। 6-6 मीटर तक पानी ऊपर आया, अंडरग्राउंड वाटर का लेवल
इंक्रीज हुआ, किसानों को भी फायदा हुआ, उनका उत्पादन बढ़ा और कई जगह तो एक फसली जो जमीन थी वहां 2-2 फसल हो रही है। लेकिन कई वाटर बॉडी पुरानी है, जैसे यहां हम खड़े 150 इयर्स पुरानी ये वाटर बॉडी जो पहले यूज। గుంటూరు తూర్పు ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి మంగళవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. భారతదేశంలోని విద్యారంగం అభివృద్ధికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ బాటలు వేశారని స్మరించుకున్నారు. అమర్ రహే భారత రత్న అబ్దుల్ కలాం ఆజాద్ గారు, అమర్ రహే భారత రత్న అబ్దుల్ కలాం. గుంటూరు ఎల్వీఆర్ క్లబ్ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కార్యక్రమం మంగళవారం సాయంత్రం ఘనంగా జరిగింది. బీజేపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు అధ్యక్షతన జరిగిన ఈ సమ్మేళనంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర సహాయక మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కార్యక్రమం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. आत्मनिर्भर भारत के लिए हम अपने देश में बनी चीजें खरीदने की कृपा करें, ये मेरा आपसे निवेदन है। और एक निवेदन और समय की सीमा को देखते हुए करना चाहता हूँ। वैसे यहाँ आ गया हूँ तो जाने का दिल नहीं कर रहा। एक गाना है हिंदी में, दिल कहे रुक जा रे रुक रहा, तू यहीं पे कहीं जो बात गुंटूर में है कहीं पे नहीं। लेकिन आज समय की सीमा है, मुझे आज कल कैबिनेट की मीटिंग है, इसलिए आज रात की फ्लाइट से मुझे दिल्ली निकलना पड़ेगा। अभी बिहार में चुनाव संपन्न हो रहे हैं, बिहार की आज वोटिंग है, फाइनल वोटिंग, और फाइनल वोटिंग के पहले ही फाइनल हो गया। मैं आज गुंटूर वालों आपसे कह रहा हूं, एनडीए भारी बहुमत से सरकार बना रहा है। वो जंगल राज लालू का और इंडी गठबंधन का लोग भूले नहीं है। अरे उनको मुद्दे भी क्या मिले? डेवलपमेंट मुद्दा नहीं मिला, मुद्दा मिला एसआईआर, वोट चोरी, वोट चोरी, वोट चोरी। वोट चोरी तो कर्नाटक में कैसे तुम्हारी बन गई? वोट चोरी तो हिमाचल में तुम्हारी कैसे सरकार बन गई? हार गए तो वोट चोरी, और पहले से पता था कि हारेंगे तो पहले ही बिहार में निकल गए, वोट चोरी, वोट चोरी, वोट चोरी। अब इनके पास यही बचा है। గుంటూరు ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో అరుదైన ఆపరేషన్ జరిగింది. 24 వారాల ప్రీమెచ్యూర్ బేబీకి సర్జరీ విజయవంతంగా పూర్తి చేశారు. ఫిరంగిపురంకి చెందిన ప్రత్యూష గర్భిణీగా ఉన్న సమయంలో రక్తస్రావంతో ఇబ్బందులు పడింది. కాన్పు కోసం అనేక ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. చివరిగా రమేష్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. సెకండ్ ప్రెగ్నెన్సీ రక్తస్రావంతో ఫస్ట్ డెలివరీ సిజేరియన్ అయినప్పటికీ సెకండ్ డెలివరీ నార్మల్ గా చేసి విజయం సాధించారు. అయితే కాన్పు తర్వాత ప్రీమెచ్యూర్ బేబీ కావడంతో హార్ట్ లో హోల్ ఉండడంతో పాటు రెటీనా మెచ్యూర్ కాలేదు. దీంతో దొరకోటతో పీడిఏ క్లోజర్ సక్సెస్ చేశారు. అనంతరం రెటీనా థెరపీ కూడా పూర్తి చేశారు. తొలుత 700 గ్రాములుగా ఉన్న బేబీ ప్రస్తుతం 2 కేజీల 200 గ్రాములకు చేరుకుంది. ఈ వివరాలను డాక్టర్ రాయపాటి మమత, డాక్టర్ అనిత, డాక్టర్ మహేష్, డాక్టర్ అపూర్వ తన్వీర్, భానుతేజ తదితరులు మీడియాకి వెల్లడించారు. ఇలాంటి అరుదైన ఆపరేషన్ చేయడం గర్వంగా ఉందని చెప్పారు. అత్యాధునిక పరికరాలు, టీం వర్క్ చేయడం ద్వారా క్రిటికల్ సర్జరీని విజయవంతం చేయడం జరిగిందని తెలిపారు. అంత చాలా డైనమిక్ టీమ్, ఏ టైం అని వాళ్ళు చూసుకోరు, ఎన్నింటికి వస్తున్నాము, ఎన్నింటికి వెళ్తున్నాము, ఏమీ చూసుకొని టీం దొరికారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ద టీమ్. సెకండ్ థింగ్ ఈజ్ అబౌట్ పేరెంట్స్ అండి. కొంచెం ఏదన్నా తాడా రాగానే ఆల్టర్నేట్ చూసేసుకోవటం, ఆర్ వెళ్ళిపోవాలని అనుకోవటం చేయకుండా మా మీద పూర్తిగా నమ్మకంతో కరెక్ట్గా చేస్తున్నామని, అదే దట్ నమ్మకం ఇస్ ద బేస్ ఫర్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇవాళ లేనిది ప్రీవియస్గా ఉన్నది ఏంటంటే డాక్టర్కి పేషెంట్కి మధ్యలో నమ్మకం. ఇలా నమ్మకం పెడితే ఇలాంటి రిజల్ట్స్ వస్తాయి అనే దానికి ఎగ్జాంపుల్ వాళ్ళు. దాని తర్వాత ప్రీటర్మ్ బేబీస్ అనేదండి చాలా షాక్. ఒకటి పేరెంట్స్గా ఏంటంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు. సో ఒక నార్మల్ డెలివరీకి ప్రిపేర్ అవుతారు, సడన్గా ప్రీటర్మ్ వస్తారు. నియోనేటల్ ఐసీయూలో 120 రోజులు ఉండటం అనేది ఈజ్ నాట్ ఎ జోక్ అండి. ఫైనాన్షియల్గా అన్నిటిగా ఇట్స్ మెంటల్గా ఎంత వర్రీ, రేపొద్దున ఎలా ఉంటుంది, ఎల్లుండి పొద్దున ఎలా ఉంటుంది, నార్మల్ అవుతుందా, డిశ్చార్జ్ చేయగలమా, ఇంత డబ్బులు పెడతాం, అన్ని వర్రీ అవుతుందండి. ఇట్స్ నాట్ ఈజీ థింగ్ అట్ ఆల్. సో ఇవన్నీ ఏంటంటే సడన్ సర్ప్రైజెస్ పేరెంట్స్కి. సో ఆ బేబీని ఒక పక్కన బాగవుతుందా చూసుకోవాలి, ఒక పక్కన ఫైనాన్సెస్ అరేంజ్ చేసుకోవాలి. సో ఏంటంటే హాస్పిటల్ కూడా బియాండ్ దిస్ ఆలోచించాలి, బియాండ్ క్లినికల్ కేర్, హౌ వీ కెన్ హెల్ప్ దెమ్ అని.
సో వాట్ ఎవర్ మేము లిటిల్ హెల్ప్ ఏమైతే చేయగలిగామో అది వీ ట్రై టు డూ ఇట్ ఫర్ దామ్ అండ్ వాళ్ళు దే ఆల్సో స్టూడ్ బై us. అండ్ ద హ్యాపీయెస్ట్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ ఈస్ మహేష్ మెన్షన్ చేసినట్టు ఒక బేబీని డిశ్చార్జ్ చేసేటప్పుడు ఆ బేబీ నెక్స్ట్ ఫ్యూచర్లో అంతా మెంటల్గా ఫిజికల్గా బాగున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే సొసైటీకి కానీ పేరెంట్స్కి కానీ చాలా ఇబ్బంది అవుతుంది. సో బేబీని చాలా సక్సెస్ఫుల్గా బాగా డిశ్చార్జ్ చేయగలుగుతాం. అండ్ ఎప్పుడు నేను చెప్పినట్టే క్వాలిటీ ఆఫ్ కేర్కి మేము ఎప్పుడు నిలబడ్డాం. అండ్ మీరు కూడా మా పక్కన నిలబడి 10 మందికి చెప్పాలి. రమేష్ హాస్పిటల్ గుంటూరు బ్రాంచ్ ఒక మంచి విజయం సాధించింది. సక్సెస్ఫుల్గా మన 24 వీక్స్ బేబీ 700 గ్రామ్స్తో పుట్టిన బేబీని మనం సక్సెస్ఫుల్గా ట్రీట్ చేసి ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నాం అన్నమాట. యాక్చువల్లీ ఈ బేబీ మన దగ్గర మన హాస్పిటల్లోనే బర్త్ అండ్ బియాండ్ టీమ్ వైపు నుండి డాక్టర్ అనురాధ మేడం గారు డెలివరీ చేయడం జరిగింది. డెలివరీ అయిన తర్వాత బేబీకి రెస్పిరేటరీ ప్రాబ్లం వచ్చింది. ఫస్ట్ ఇమీడియట్గా ఇంక్యుబేట్ చేసి బేబీని ఎన్ఐసికి షిఫ్ట్ చేసి ఎన్ఐసిలో ఇంక్యుబేటర్లో పెట్టి బేబీకి కావాల్సిన సర్ఫాక్టెంట్ అనే మెడిసిన్, వెంటిలేటర్ ఇవన్నీ ప్రొవైడ్ చేసి బేబీకి లైన్స్ ద్వారా అంబిలికల్ లైన్స్ అంటాం అవి వేసి వాటి నుండి టోటల్ పేరెంటల్ న్యూట్రిషన్ ఇలాంటివన్నీ అందిస్తూ బేబీని మనము చాలా రోజులు వెంటిలేటర్ మీద ఉంచి ట్రీట్ చేయాల్సి వచ్చింది. ఈ తర్వాత బేబీకి హెచ్ఎస్పీడిఏ అంటే హిమోడైనమికల్లీ సిగ్నిఫికెంట్ పీడిఏ అనే ప్రాబ్లం కూడా వచ్చింది. దానికి సంబంధించి మన పీడియాట్రిక్ కార్డియాలజీ టీమ్ డాక్టర్స్ అందరూ కలిసి చూసి డిసైడ్ అయ్యి ఫస్ట్ ఫార్మకలాజికల్గా మెడిసిన్స్తో ట్రీట్ చేశామన్నమాట. బట్ బేబీ నాట్ రెస్పాండెడ్ టు ద మెడికల్ ట్రీట్మెంట్, సర్జరీ అవసరం పడుతుంది అనే డెసిషన్కి వచ్చి తర్వాత మన సర్జికల్ పీడియాట్రిక్ కార్డియాలజీ సర్జరీ టీమ్ అందరూ కలిసి బేబీకి బెడ్ సైడ్ ఎన్ఐసియులోనే ఆ పీడిఏ అనే దాన్ని సర్జరీ చేసి లైగేట్ చేయడం అనేది జరిగిందండి. తర్వాత బేబీ వెంటిలేటర్ మీద నుంచి బయటకు రావడము, తర్వాత ఫీడ్స్ అనేది ఇంప్రూవ్ చేయడము ఇలాంటివి అన్నీ జరుగుతూ బేబీ సక్సెస్ఫుల్గా ఈరోజు డిశ్చార్జ్ అవ్వగలుగుతుంది. ఇంకొక ప్రాబ్లం బేబీకి ఏంటంటే ఐస్కి సంబంధించిన ప్రాబ్లం రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ అంటాం, ఇది కూడా వచ్చింది. దీనికి సంబంధించి మన కళ్ళ డాక్టర్లు చూసి దానికి లేజర్ అవసరం పడుతుంది అన్నారు. అది కూడా మనం బెడ్ సైడ్ ఎన్ఐసియులోనే లేజర్ సర్జరీ చేసి బేబీని ట్రీట్ చేసాం. సో దీనివల్ల మనం ఐ దృష్టి అనేది సైట్ అనేది మనం కాపాడగలిగాం అనమాట బేబీకి. ఇలాగ బేబీకి ఇవన్నీ కూడా బెడ్ సైడ్ అయినాయి. పుట్టినప్పటి నుంచి డిశ్చార్జ్ చేసేటప్పటి వరకు ఏ ట్రీట్మెంట్ ఉందో అంతా కూడా ఎక్స్రేస్ దగ్గర నుంచి స్కాన్స్ దగ్గర నుండి సర్జరీలు ప్రొసీజర్స్ అన్నీ కూడా బెడ్ సైడ్ ఎన్ఐసియులోనే జరిగాయి. ఏ దేనికి కూడా మనం బేబీని ఎన్ఐసియు నుండి బయటకు కదిలించిందే లేదు. మనకి అంతా వెల్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ 24/7 అందరూ డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.